పాటల ప్రస్థానం ఎప్పుడు ఏ వయసులో ప్రారంభం? నాకు 18-19 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నేను ఫస్ట్ పాట రాసిన. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా, బువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా. ఉత్సాహాన్ని ఉడివ్వాలి కదా కళాకారునిగా. ఇయ్యనే నేను ఆలోచింప చేస్తాను, నా నేచరే అది. తుపాకులు పట్టుకొని జంగల్లో పోండి చంపండి అని చెప్పారు. నేను చంపమని చెప్పలేదు ఇక్కడ. ఇది అందరూ ఎవరికి వాళ్ళు దురభిప్రాయం వ్యక్తపరచుకొని కేసీఆర్ గారికి సపోర్ట్ చేస్తామని, బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తామని, ఒక పార్టీకి స్టిక్ అనే ఉన్నామని, నా నేపథ్యంలో పద్యం ఎట్లా పుట్టిందో పట్టించుకోక, పాలిటిక్స్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఓటు వేసిన ప్రతి వాడికి రాజకీయం చేసే హక్కు ఉంటుంది. హాయ్, నేను మీ బాలు కాయితీ సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కవి, గాయకుడు, ఉద్యమ నేపథ్యం కలిగిన ఒక గొప్ప రచయిత మిట్టపల్లి సురేందర్ గారు మన బలగం స్టూడియోకి వచ్చారు. నమస్కారం సురేందర్ గారు. నమస్తే బాపి. నమస్తే. సురేందర్ గారు అనన్నా బాపి అనన్నా ఏమమ్మంటావు? నీకు ఎట్లా బుద్ధి కలిగితే అట్లా తెలుసుకొని ఆజాద్ మనది ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. పిలిస్తే పలుకుతా. అంటే మనం ఎట్లా అవకాశం ఎట్లుంటే ఇట్లా పిలుస్తాను ఏమనుకోకండి. ఎందుకంటే మీరు సీనియర్ రచయిత, కళాకారులు కాబట్టి. ఏమనుకోను బాబు. సీరియస్లీ అంటే సీరియస్గా ఏమనుకోను, సీరియస్ కాకుండా ఏమనుకోను. చెప్పు, అడుగు. బలగం ఇంటర్వ్యూకి ఎట్లా రావాలనిపించింది సార్ ఫస్ట్ నీకు? నీ బలగంలో నేను ఒక్కని కాబట్టి వచ్చిన పిలిస్తే అంతేనా? అంతే. వేధించలేదా? బాలు ఏమైనా వేధించిండా? రాకపోతే ఇట్లా అట్లా అని చెప్పేసి ఏమన్నా? పెద్ద అరాచకవాది కదా బాలు. ఓకే, అందరు కెమెరాలు పట్టుకొని మనుషుల దగ్గర తిరుగుతారు కదా, అట్లనే తిరుగుతాడు బాబు. ఓకే డాడీ, అసలు మీ ఉద్యమ నేపథ్యం ఏంటి అసలు? మిట్టపల్లి సురేందర్ గొప్ప రచయితగా, కళాకారుడిగా అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకి. నా బలగం టీవీ ప్రేక్షకుల కోసం అసలు మీ ఉద్యమ నేపథ్యం బ్రీఫ్గా, మీరు అసలు ఈ ఉద్యమంలో ఎప్పటి నుంచి పనిచేస్తుర్రు? తెలంగాణ ఉద్యమం పుట్టినప్పటి నుంచి ఉన్నా నేను. మలిదశ ఉద్యమం. మలిదశనా తొలి దశనా? తొలి దశకు నువ్వు పుట్టలే, నేను పుట్టలే. ఉద్యమం పుట్టినప్పటి నుంచి అని వర్డ్ అన్నావు ఫస్ట్. ఇది రికార్డ్ నుంచి వెనకాలనే మలిదశ నచ్చింది. ఇల్లేదు మీరు ఓపిక, పేషెన్సీ ఉంటే నా దగ్గర నుంచి ఆన్సర్లు వస్తాయి. ఓకే, మలిదశ ఉద్యమం పుట్టినప్పటి నుంచి ఉన్నది ఇంట్లో. 100% ఉన్నా. నేను తెలంగాణ ఉద్యమంలో లేని గొడవ లేదు. గొడవ లేదా? పాట లేదా? అన్నిట్లో ఉన్నా. పాటలు ఉన్నాయి, గొడవలు కూడా ఉన్నాయి. పాటల ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది బాపి అసలు ఫస్ట్? నాది మా ఇంట్లో నుంచి స్టార్ట్ అయింది. ఏదైనా ఇంట గెలిచి రచ్చగెలవాలి కదా, నా పాట మా ఇంటనే ఫస్ట్. ఏ వయసు నుంచి పాటలు పాడినావు? ఐడియా లేదు. వయసు ఎంత ఇప్పుడు? ఇప్పుడు 39. మిట్టపల్లి సురేందర్ గారికి బలగం టీవీ తరపున జన్మదిన శుభాకాంక్ష. మొన్న బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. ధన్యవాదాలు బాబీ. ఫోన్ చేసి రావట్లేదు, బాగా అంత బిజీగా ఉన్నావు. బాగా బరువు ఉండే ఫోన్ ఆ రోజు. విస్మరిస్తున్నావు అందరినీ? లేదు బాబు, విశ్వసిస్తున్నా. నీ పాటల ప్రస్థానం ఎప్పుడు ఏ వయసులో ప్రారంభమైంది? నాకు 18-19 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నేను ఫస్ట్ పాట రాసిన పాడటం అనేది చిన్నప్పుడు చిన్నప్పుడు అమ్మ వాడునా? వెనకట అమ్మ నుంచి వచ్చినాయి ఏమన్నా? కాదు, కానీ మా నాన్న నుంచి ఆయనకు బాగా సంగీతం వినే అలవాటు ఉండే. అట్లా మా నాన్న నుంచి వినే అలవాటు వచ్చింది. మా తాత, మా అమ్మ వాళ్ళ నాన్న హిందీ గజల్స్ అద్భుతంగా పాడేది. అట్లా మా తాత కంఠమే నాకు వచ్చింది. మా మామూలు ఇంకా అద్భుతంగా పాడతారు. మా మేనమామలు వాళ్ళు అద్వైతంలో ఉంటారు. వాళ్ళ గురుబోధలు చాలా అద్భుతంగా పాడతారు. మా వాళ్ళు బాగా పాడతారు వాళ్ళు. అట్లా మా వాళ్ళ నుంచి ఇట్లా నాన్న నుంచి. నీ లైఫ్లో ఫస్ట్ పాట ఏం పాడినా బాపి? నేను పాడిన పాటనా రాసిన పాటనా? మీకు క్లారిటీ. రాసిన పాట చెప్పాల్సిందే, రాసి పాడిన పాట కూడా చెప్పాల్సిందే. బలగం టీవీ. నేను ఫస్ట్ రాసిన పాట నవమాసాలు మూసిన తల్లి ప్రేమకని దూరం అనేది నాదే పాట. నేను విన్నది ఫస్ట్ పాటే ట్రెమెండస్ హిట్. మామూలు హిట్ కాదు, నాకు చాలా పెద్ద పేరు తెచ్చింది. నామదేవ్ తాత దాని మ్యూజిక్, ఖాదీర్ గారు దానికి ప్రొడ్యూసరు, వేన్ తాత సౌండ్ ఇంజనీర్. 2001. నా ఫస్ట్ పాట నగారే, గలం విప్పిన నగారే ఆల్బంలో పాట రికార్డ్ అయింది. పెద్ద హిట్ పాట, సెన్సేషనల్ హిట్ అప్పుడు అది. ఇప్పటికీ చాలామందికి ఆ పాట నేను రాసినని తెలియదు, కానీ నేను రాసిన పాటే అది. మా ఇంట్లో జరిగిన సంఘటన ఆధారంగా పాట రాసిన. అది అనిల్ కుమార్ అని పాడిండు. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా, బువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా. పొద్దు వాలుతుంది నా కమ్మలాలనేది, వెన్నెల రాత్రిలో నా గోరు ముద్దలేవి. ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కునుకే రాదమ్మా. ఇది నా ఫస్ట్ పాట. దీన్ని అనిల్ అన్న వాడిండు. నువ్వు రాసిన పాట అనిల్ అన్న వాడు. నేను ఫస్ట్ పాడిన పాట అంటే
మేమంతా కలిసి మా ఊరిలో చిన్న ఒక వేదిక పెట్టుకున్నాం, వెన్నెల కళాబృందం అని, వెన్నెల ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అని. దానికి పాట రాసినప్పుడు ఫస్ట్ పాట అది పాడినా నేను. మా ఊరు గల్లు జిల్లా జానపదుల కిల్లా, కిల్ల పైన వెలం పెళ్ళి వెన్నెల, వెలుగుతుంది చూడు నేడు దివ్యలా, హయ్యారే 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 వెన్నెల జోహారే. ఫస్ట్ ఇది నేను పాడిన పాట. ఇది అప్పుడు ఎక్కడ రికార్డ్ అయింది అంటే మన మహబాద్లో రికార్డ్ అయింది. వినోద్ అన్న సౌండ్ ఇంజనీరు, రవి అన్న మ్యూజిక్ కంపోజర్. దీనికి నేను రవి అన్న సంగీత సారథ్యంలో ఫస్ట్ పాట పాడినా. 22 నెలల నీ కళా జీవితంలో నీ మనసుకు నచ్చిన పాట నువ్వు ఇప్పుడు వ్యవసాయంలో రైతు దగ్గరికి పోయి 10 ఎకరాల భూమి ఉంటే దాంట్లో ఏ పంట బాగా నచ్చిందని ఏ ఎకరం నచ్చింది, ఏ ఎకరంలో ఆ భూమి గురించి దేని గురించి చెప్పడం, అలా పంటలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అంతే, భూమి అంటేనే ఇష్టం ఉంటుంది రైతుకి. అట్లా పాట జనరల్ ఒక కళాకారుని ఈ పాట అంటే మీకు మిట్టపల్లి సురేందర్ అంటేనే ఈ పాట ఇట్లా ఉంటుంది కదా. మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా మీ ప్రశ్నకు, సాటిస్ఫై చేయడం కోసం ఇప్పుడు చెప్పాలి. అంతే అంటారా? అంతే అంతే కదా. అట్లా చాలా పాటలు ఉన్నాయి కానీ దాంట్లో ఇప్పుడు నేను ఎత్తుక్కోవాలి ఏ పాట చెప్పాలి అంటే ఎత్తుక్కొని చెప్పు నాకు ఇష్టం. గూగుల్లో కొట్టమంటారా? ఎందుకు ఇక్కడ మస్తిష్కం పనిచేస్తుంది, ఇంకా దానికి తెగులు పట్టది. చాలా పాటలు ఇష్టం, నేను రాసిన పాటలు చాలా పాటలు ఇష్టం. చాలా అందులో ఇష్టంలో ఇంకొక పాట ఏముంది? నేను అదే ఏది చూజ్ చేసుకోవాలి నాకు అర్థమవుతలేదు. అట్లా నేను దాన్ని ఎక్కువ తక్కువ చేసి చెప్పడనే నాకు అభిప్రాయం లేదు, చెప్పలేదు. ఫస్ట్ ఫోక్ సాంగ్స్ బాగా రాసినా, తెలంగాణ ఉద్యమ పాట నా జీవితకాలం మొత్తంలో 2 రాసిన గుర్తు. నేను రాసిన అన్ని చైతన్య గీతాలు, నేను చేసిన అంతా సమాజహితమైన ఔత్సాహిక గీతాలు ఉంటాయి తప్ప ఇతరులకు ఉత్సాహాన్ని పర్సనల్గా ఇచ్చే గీతాలు రాయాలి. ఉత్సాహాన్ని ఉడివ్వాలి కళాకారునిగా ఇయ్య నేను ఆలోచింపజేస్తాను, నా నేచరే అది. తుపాకులు పట్టుకొని జంగల్లో కొండి చంపండి అని చెప్పా. నేను చంపమని చెప్పలేదు, ఇక్కడ చావద్దు అని చెప్పినాం. ఓకే, చావద్దు కానీ ఎదిరించండి, ప్రశ్నించండి అని చెప్పి. ఎదిరించకపోతే ఎందుకు మరి? అది కూడా వస్తుంది, ఎదిరించాలి. ఎవరిని ఎదిరిస్తున్నాడు? దీన్నే ఎదిరిస్తే అన్యాయం జరిగిందని డెఫినెట్గా ఎదిరిస్తే. మిట్టపల్లి సురేందర్ ఒకటే పార్టీకి అనుకూలంగా ఉంటూ పార్టీకి పాటలు ఎవరిని ఎదిరిస్తున్నాడు? మీరంతా ఎక్కడ ఆగిపోయారంటే, మీకు ఇప్పుడు నేను సీరియస్గా అడిగితే నేను రాసిన పాటల్లో సమాజం మీద బాగా ప్రభావం చూపెట్టిన పాటలు ఏంటి చెప్పండి, మీకు తెలిసినవి చాలా ఉన్నాయి చెప్పండి. చాలాలో లానో చానో ఏదో ఒకటి చెప్పండి. నాకు అనర్గళంగా 10 పాటలు చెప్పండి. 10 పాటలు అంటే ఒక రాతి బొమ్మల్లోనే నాకు ఇష్టమైన సాంగ్ అది. ఇప్పటి పాట మీరు చెప్పేది అసలు ఫ్రమ్ ద బిగినింగ్ ఇనిషియల్ డేస్ సురేందర్ ఏం రాసింది చెప్పండి. నక్సలైట్ల పాటలు రాసిన? నక్సలైట్ల పాటలు కాదు, అసలు నేను ఏం పాటలు రాసిన. నా సాహిత్యాన్ని స్టడీ చేయండి ఫస్ట్. ఇది అందరూ ఎవరికి వాళ్ళు దురభిప్రాయం ఏర్పరచుకొని కేసీఆర్ గారికి చెప్తాను, అదే దానికే క్లారిటీ ఇస్తున్నా. కేసీఆర్ గారికి సపోర్ట్ చేస్తామని, బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తామని, ఒక పార్టీకి స్టిక్ అనే ఉన్నామని, ఒక పార్టీకి స్టిక్ అనే ఉండి నేను ఇంకొక పార్టీని తిడుతూ పాట రాసిన. ఒక కామెంట్ చదివానా మీ పాట కింద? మీకు ఒక విషయం చెప్పాలా? మీకు ఒక విషయం చెప్తే తినండి. యూట్యూబ్లో వచ్చే పోస్టులకి కింద కామెంట్లు, ఎఫ్బీలో వచ్చే పోస్టులకి కింద కామెంట్లు, మనం పెట్టిన ఒక వీడియోకి కింద కామెంట్ రాసడానికి రాసిన వాడు రియలైజ్ అయ్యి రాసిన కామెంట్లు కూడా చూపెడతాను నేను. అవి పనికిరావు. వాళ్ళంతా ఎమోషనల్ పీపుల్. ఒకసారి అక్కడ ఏది కనబడితే దాని నుంచి ఫీల్ అవుతారు. దాని వెనకాల వాస్తవాన్ని, దాని వెనకాల శ్రమని, దాని వెనకాల కృషిని, అవతల వాళ్ళ జీవితం ఏంది. మీరు భజన పాటలు వినండి కానీ నేను ఫస్ట్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగిన, నా పాటల్లో సమాజహితమై నేను రాసిన పాటలు మీకు ఎన్ని తెలుసు అని అడిగిన. నాకు 10-12 చెప్పండి. 12 పేరు చెప్పండి. ఒకటి తెలంగాణ ఉద్యమం సంబంధించి మీరు ఏమున్నాయి తెలంగాణ ఉద్యమం కాదే. అయిపోయిన ఆదివారం గురించి ఎందుకు మాట్లాడతారు? సోమవారం గురించి చెప్పండి. సోమవారం గురించి లేదా గతంలో శనివారం గురించి అని చెప్పండి. నేలరాలిన మందారాలు నాకు నేలరాలిన మందారాలు పాటలో ఏం డిస్కస్ చేసినా చెప్పండి. అది ఉద్యమ నేపథ్యము ఏంటిది? ఉద్యమ నేపథ్యం ఏం చెప్పిన? మీరు నా సాహిత్యాన్ని స్టడీ చేయక, నా నేపథ్యాన్ని స్టడీ చేయక, నా నేపథ్యంలో పద్యం ఎట్లా పుట్టిందో పట్టించుకోక, మీరు తెలంగాణ ఉద్యమం వచ్చిన కంచెలు మమ్మల్ని చూడడం అలవాటు చేసుకొని, పాలిటిక్స్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఓటు వేసిన ప్రతి వాడికి రాజకీయం చేసే హక్కు ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఓటు వేసిన ప్రతి ఒక్కడికి రాజకీయం చేసే హక్కు ఉంటుంది. ఎవడు ఏ రాజకీయ పార్టీలోనైనా ఉండొచ్చు. ఓకేనా? నన్ను విమర్శ చేస్తున్నవాడు ఎవడు నాకు పెన్సిల్ తెచ్చిచ్చినోడు లేడు, పెన్ను తెచ్చిచ్చినోడు లేడు, పేపర్ తెచ్చిచ్చినోడు లేడు, పుస్తకం కొనిచ్చినోడు లేడు, నన్ను తిన్నవా అని అడిగినోడు లేడు, నేను కష్టంలో ఉంటే నన్ను ఆదుకున్నోడు లేడు. ఓకేనా? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే గలీజ్గా ఏమైనా మాట్లాడచ్చు. కానీ ప్రజల పట్ల, సమాజం పట్ల, మనల్ని ఇప్పుడు మాత్రమే చూసి విమర్శిస్తున్న వాళ్ళ పట్ల తప్పుగా స్పందించద్దు. కాబట్టే నేను వీటి మీద ఎప్పుడు ఏ కామెంట్ చేయ. ఎందుకంటే ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. నేను 22 ఏళ్ల క్రితం విస్తృతంగా రాసిన రచనల్ని ఫాలో అయిన వాళ్ళకు నా గురించి తెలుసు. ఓకేనా?
ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్, ఒక ఫేస్బుక్ ఛానళ్లను, ఒక వాట్సాప్ గ్రూప్లను వచ్చిన వీడియోలను వీటిని చూసి ఇన్స్పైర్ అయ్యి మాట్లాడటంలోకి నేను ఆన్సర్ చెప్పాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకు నా గురించి పైసా పరకమందం కూడా తెలియదు. తెలుసా? మీకు ఏం తెలియదు. తెలియకుండా గాలిలో మేడలు కట్టినట్టుగా మాట్లాడుతుంటారు. ఝాన్సీ రాణి వైలేవవే చెల్లెమ్మ, వరకట్నం అడిగితే నాలుకనే కోసేయాలమ్మా. ఆదిశక్తి వై కదలవే చెల్లెమ్మ, వరకట్నం చెట్టు మొదటేరునే నరికేయాలమ్మా. ఓరుగల్లు చిట్యాల మండలం టేకుమట్ల చీకటి గ్రామములో నెలలు నిండిన గర్భవతి అని కనికరించక పేద చెల్లిని గర్భగుడికి వడ్ల బస్తాకి ఉరిబోసి చెల్లిని ఊట బావిలో తోసి చంపిరమ్మా. తెలుసా మీకు ఈ పాట? ఇప్పుడే వింటున్నాను. దీని నేపథ్యం తెలుసా మీకు? వినాలే. విని ఈ పాట సురేంద్ర అనేవాడు ఎప్పుడు రాసిండు, ఎందుకు రాసిండు, ఇప్పుడు ఎందుకు రాస్తలేడు తెలుసుకోవాలి. ఇది ఎందుకు రాసింటే నేను ఈ పాటని అపరిచితులను సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా చూసినప్పుడు నాకైనా సినిమాలో డిస్కస్ చేసిన విషయాలు మస్తు నచ్చినాయి, బాగా అనిపించింది. బాగా అనిపించి పాట రాసిన ఆ రోజు సినిమా చూసి బయటకు వచ్చినాక, ఆ రోజు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత బంగారు భువనము రోరన్న భారత మాత ఒడి, అందరి నిలయము రోరన్న భారత మాతమది, దగా కోరుల వలలో చిక్కి ఎగరని పక్షిది, ఈశ్వరుడెరుగని ఇంటి దొంగల ఇష్టారాజ్యమిది, అవినీతులతో ఆకాశమంటిన వంగని మాను ఇది, అన్నీ ఉన్న పేదల ఆకలి తీర్చని తల్లి ఇది, బంగారు భువనము రోరన్న భారత మాత ఒడి. విన్నరా ఈ పాట? నిదరోతున్నదిరా దేశం నిదరోతున్నదిరా, ఆ గాఢ నిద్రలో దేశం దొంగల పాలవుతున్నదిరా. మద్య విమోచన ఉద్యమం నడిపిస్తూ బారుకు లైసెన్సులిచ్చే ప్రభుత్వము, సిగరెట్టు ఒంటికి హానికరం అంటూ అమ్ముకోను హక్కులిచ్చింది చట్టము. ఆదాయ రుసుముగా అందినంత పన్ను దేశాన అభివృద్ధి చూడబోతే మన్ను. వినరో భారత పౌరుడా రేపటి నవయువకుడా, నిదరోతున్నదిరా దేశం నిదరోతున్నదిరా, ఆ గాఢ నిద్రలో దేశం దొంగల పాలవుతున్నదిరా. వినరా ఈ పాట? ఇవి వినలేదు. ఎందుకు వినలేదు మరి? ఇప్పుడు వినలేదు కాబట్టి మీరు జర్నలిస్ట్ కాదు, మీరు ఒక్క పాటే వింటారు, మీరు దొంగలు, తెలివి తక్కువలు, మీరు భజన చేస్తారన్న మిమ్మల్ని అనొచ్చా? అట్లా మీరు కూడా ఒకరిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీడియా వాళ్ళు అందరూ చెప్తున్నారు, ఇది అందరికీ వినయపూర్వకంగా వినతే. ఇది అవతలి వాడు ప్లీజ్ వినండి బాబు. అవతలి వాడు ఏం చేసిండు, ఏం చేస్తే వీడు రచనలో ఇంత గతంలో ఇదంతా ధ్వనించింది, ఇప్పుడు ఎందుకు అది ప్రతిధ్వనిస్తలేదు, ఎందుకు వీళ్ళు ఇది రాస్తలేరు చెక్ చేయాలి. ఎందుకు రాస్తలేరు మళ్ళీ? నా ఇష్టం. గతంలో మీరు రాయమంటే నేను రాసినా నాకు సమాజాన్ని మా ఊర్లో ఉండి చూసినప్పుడు బాధ అనిపించింది. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, మన ఇద్దరం ఇంట మాట్లాడుకుంటే తెగేది కాదు. ఇట్లా చాలా విషయాలలో పరిశీలించి, చాలా విషయాలలో నాకు తోచినంత జ్ఞానంలో, నాకు సమాజం అర్థమైన రీతిలో సమాజానికి నేను చెప్పగలిగింది ఏదైనా ఉన్నది నాకు దాని మీద రాశారా? దేని మీద? ఓటుకు డబ్బు తీసుకునే దాని మీద రాసినా కదా. అది కూడా ఏంటి? ఓటు గురించి నాకు గుర్తుకు లేదా పాట. ఆ పాటలు ఎక్కడ ప్రస్తావిస్తా అంటే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా నేనడిగితే ఎనుకౌంటరు, నువ్వడిగితే ఏమంటారో, కలిగినోళ్ళ కలికి మేడకెదుటే మురికివాడ, కారులోన దొరల జోరు కాలె కడుపుతో తిరుగునొకరు, చూడవే పేదల కలిపోరు, ఇదేనా దేశం మారిన తీరు, రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప మరేది మారదే. దీంట్లో ప్రస్తావిస్తూ ఒక దగ్గర ఓటుకే పరిమితమైనది జన్మ, ప్రాణాలకు విలువన్నది లేదమ్మా అని చెప్తే, ఇక్కడ దీన్ని కనెక్ట్ చేసుకోవడంలో పీపుల్ ఫెయిల్ అయిపోతే నేను నా పని మొత్తమే పొద్దాక ఇదే పట్టుకొని ఉండడం. నా జీవితంలో నాకు 39 ఏళ్ళ వయసు ఉంటే నేను 23 ఏళ్ళ వయసుని సమాజం కోసమే కేటాయించిన.
నా కోసం నేను బతకద్దంటారు. మీకు బ్రెయిన్ ఉన్నట్టా లేనట్టా? అంటే ఇప్పుడు జనరల్గా సురేందర్ గారు నా కోసం నేను బ్రతకద్దు అంటారు. అరే నాకు విషయం చెప్పండి, నాకు విషయం చెప్పండి. నాకు బిడ్డ ఉంది, నాకు కొడుకు ఉన్నాడు. వీళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి, వాళ్ళని చదివించడానికి, వాళ్ళు కోరుకున్న ఫెసిలిటీస్ ఇవ్వడానికి నేను జీవితాంతం పోయి బొచ్చ పట్టుకొని నిలవడాను. ఇట్లా అయ్యా మాకు దానం చేయండి, నేను ప్రజల కోసం పాట రాస్తా, నాకు బిచ్చం వేయని అనుకుని రావాలన్నా? ప్రజలు అట్లా మీరు ఓన్ చేసుకుంటున్నారు కదా, కవి గాయకులు అరే ప్రజలు మా కోసమే పనిచేయాలి ఇలాంటి పాటలు. నాకు అదే చెప్పండి. ప్రజలు ఓన్ చేసుకున్నంత మాత్రాన నేను నా బాధ్యతలను విస్మరించి బెగ్గింగ్ చేయాలని అంటున్నా. 23 ఏళ్ళ జీవితాన్ని నేను సమాజం కోసమే కేటాయించిన. ఇక ముందు కూడా నా జీవితం నేను కుటుంబం కోసం బతకద్దు అంటే ఎట్లా? నాకు కూడా ఒక జీవితం ఉంటుంది కదా. నేను సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తే, సమాజాన్ని పట్టించుకోకపోతే మాట్లాడాలి. మన ఉదాహరణకి ఏపూరు సోమన్న గారు ఒక పార్టీలో జాయిన్ అయ్యండి బీఆర్ఎస్లో. ఆయన వీళ్ళు ఏరొద్దు అని ప్రజలు, చాలా మెజారిటీ ప్రజలు ఆయన విమర్శించారు. అంటే నువ్వు ఇదే పార్టీలో ఉండాలి, లేకపోతే నువ్వు ప్రజలకు సపోర్ట్గా రాయాలి, లేకపోతే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండాలని ఒక నానుడి ప్రజల్లో ఒక నాంతుంది. ఎప్పుడు లేని విమర్శలు కవి గాయకుల మీద ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అట్లా? అంటే గతంలో ఉన్న గోరేటి వెంకన్నను ఎందుకని లేదు ఎమ్మెల్సీ తీసుకుంటే ఎమ్మెల్సీ తీసుకోవద్దు మీరు ఎందుకు తీసుకున్నారని? కాళోజీ నారాయణరావు కూడా ఎమ్మెల్సీగా చేసిరు, ఆయనను ఎందుకు తీసుకోవద్దన్నప్పుడు అపోజ్ చేయలేదు? చెప్పండి. శ్రీకృష్ణదేవరాయ కాలంలో రాజు దగ్గరనే కవులు ఉండి ఆ దర్బార్లో కవిత్వాలు రాసి పాడేది. అప్పటి నుంచి కొనసాగుతున్న సంస్కృతి కదా, కొత్తగా ఏముంది దీంట్లో? మనం ఎవరిని చూసి ఎవరిని ఏమనుకుంటానో మనకు క్లారిటీ ఉండాలి. ఏపూరి సోమన్న అనేవాడు మీకు పాటల రచయితగానే కనబడతాడు, కానీ ఆయన చెప్తాడు నేను రాజకీయం కూడా చేస్తాను. మనం అది కూడా వినాలి కదా. రాజకీయంలో పోయినప్పుడు ఏ పార్టీలో ఉంటుంటే ఎటైనా పోతాడు, ఇక వాని ఇష్టం. ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. ఎర్రబెల్లి దయాకర్ అన్న తెలంగాణ ఉద్యమం జరుగుతా అంటే జనాలందరూ చచ్చిపోతూ ఉంటే కూడా టీడీపీలో ఉన్నాడు. ఆయనను ఎవరైనా టీఆర్ఎస్లోకి వచ్చి పదవి తీసుకుంటే ఎందుకు తీసుకున్నావు అని అడిగిరా? అడగలేదు. తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు. ఎవరైనా ఏదైనా ఒక మాట అయినా ఎందుకు నువ్వు వీళ్ళకి వచ్చడానికి అర్హును అని అడిగినరా? అడగలేదు కదా. తలసాని సీన్ అన్న కూడా లేదు. ఆయన అడిగినరా నువ్వు ఎందుకు వచ్చినా, నువ్వు ఎందుకు మంత్రి పదవి తీసుకుంటున్నావు దీంట్లో? అడగలేదు. ఎందుకు అడగలేదు? అది సామాజిక ద్రోహం కాదా? ఈరోజు కూడా ఇంకా అప్పుడు డిప్యూటీ సీఎంగా చేసిండు అన్న పేరు కడియం శ్రీహరి గారు. అతను ఒక ప్రొఫెసర్, అతను చాలా పెద్ద వ్యక్తి. నాలాంటి వాళ్ళని, నీలాంటి వాళ్ళని, కొన్ని వేల మందిని, లక్షల మందిని తరగతి గదిలో శిక్షణ ఇచ్చి సమాజం మీదకి వదిలిన గురువు. అట్లాంటి నేపథ్యం కలిగిన ఒక విద్యావంతుని ముందు ఎంతోమంది విద్యార్థులు చీమల్లాగా, పన్నుటాకులలాగా, నవయువకులు 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళ వయసు పూర్వాలు రాలిపోతా అంటే ఎక్కడ కూడా జై తెలంగాణ లేదైనా. ఆయన వచ్చి డిప్యూటీ సీఎంగా చేసిండు. అది సామాజిక ద్రోహం కాదా? ఎట్లా ఇచ్చిండు ఉద్యమ నాయకుడు కేసీఆర్? మీరు మాట్లాడాలి, అది మేము కాదు, మీరు అడగాలి. ఎట్లా అవకాశం ఇచ్చిండు? నేను ఏమంటున్నా, ఆయన అడిగినరా? మీరు అదే పార్టీలో వినండి, నేను చెప్పేది వినండి. అరే మీరు ఏది మాట్లాడిస్తలేరు. నేను అడుగుతున్నా కదా. ఆయన తీసుకోవడానికి అర్హుడు కాదు, కానీ రాజకీయంలో ఇవన్నీ ఏవి ఉండయి. వీళ్ళకి ఏ విధంగానైతే ఏవి లేవో ఏపూరి సోమన్న అనేవాడికి కూడా కట్టుబాట్లు లేవు, అంతే. లిమిట్ చేయొద్దు. ఆయన పాటగానిగా పాటలు రాసిండు, సరేనా? ఆయన పాటగానిగా పాటలు రాసిండు. ఆయన వ్యక్తిగత కష్టాలను ఎవరు షేర్ చేసుకుంటారు? బతకడం కోసం రాజకీయం చేసుకోమనండి, బతకడం కోసం ఏమైనా చేసుకుని ఆయన. కానీ నువ్వు సమాజం కోసం బాధ్యత కట్టుబడి ఉండు అన్న సమాజం గురించి కూడా పాటలు ఎలా అడగలం మనం? ఆ రోజులు పోయినాయి. గద్దరన్న చనిపోయిండు, ఆయన బిడ్డ ఈడ కంటోన్మెంట్లో పోటీ చేసింది. ఎంతమంది ఓట్లేసిరు ఆమెకి? కాంగ్రెస్ టికెట్ ఇచ్చినట్టు. ప్లీజే మాట్లాడి చెప్పు నాకు. ఎంతమంది వెన్నెలక్క కోసం ఓట్లేసిరు? గద్దరన్న బిడ్డే కదా ఆమె. గద్దరన్న చేసినంత త్యాగం అయితే ఎవరు చేయలేదు కదా. నేనైతే చేయలేదు, ఎవరు చేయలేదని ఎవరిని నిందించాలి. నేనైతే ఆయనలా చేయలేదు. ఆయన సమాజాన్ని ఎట్లా అంటే, ఆయన ఫారెస్ట్లోకి పోయి ఉద్యమంలో పోయి ఇంటికి వచ్చినప్పుడు అర్ధరాత్రి పూట వచ్చి తలుపు తడితే పిల్లలు డోర్ తీస్తే విమల ఉందా అని అడిగితే మా అమ్మని పేరుటి పిలుస్తాను, ఎవరు నువ్వు అని తలుపు మీద ముఖం మీద తలుపేసారు. కన్న పిల్లలు కన్న రక్తం, కడుపిచ్చి కన్న రక్తమే తండ్రిని గుర్తుపట్టక తలుపేస్తే గడప ముందు నిలబడి ఆయన ఏడుస్తూ ఉంటే విమలకి వచ్చి డోర్ తీస్తుంది. ఎవరు ఇట్లా విందా పిలిచింది ఎవరు అంటే, ఎవరు వచ్చి నీ పేరు పిలిచినమ్మంటే ఆమె పోయి డోర్ తీస్తే ఎదురుగా అన్నుంటాడు. ఏం గద్దరన్న ఆస్తులు కూడా వేయండా? ఎందుకు వేయండు? ఎవరి కోసం చేసిన త్యాగం? ఎమర్జెన్సీ పీరియడ్లో తుపాయి పట్టుకుని అడుగులు ఉన్నాడు ఆయన. ఏం చేసింది సమాజం అనేది చచ్చిపోతే? ఆయన బిడ్డకు స్టిక్ ఆన్ కావాలి కదా, కంటోన్మెంట్ కోసం ఆయన యుద్ధం చేసినట్టు కాదా? ఏం చేసిరు చెప్పండి? బెల్లి లలిత అనే ఒక గాయకురాల్ని 17 ముక్కలుగా నరికి మొత్తం పంచిపెట్టిరు ఇక్కడికక్కడికి. ఆమె కుటుంబంలో ఎవరికైనా ₹1 సాయం చేసినాం మనం?
ఎప్పుడన్నా వాళ్ళ కుటుంబం దగ్గర పోయి మనం కూర్చొని ఎవరైనా మాట్లాడుతున్నామా? ఎప్పుడన్నా వాళ్ళ పిల్లల్ని చదివించడానికి, వాళ్ళ వారసులను చదివించడానికి, వాళ్ళ అన్న పిల్లలనో, అక్క పిల్లలనో, తమ్ముని బిడ్డలనో, వాళ్ళ అవ్వ అయ్యనో, వాళ్ళ బంధువులు ఎట్లున్నారు, ఏంది, వాళ్ళు ఎట్లా బతుకుతారు, ఉన్నదా, తినడానికి, కట్టుకోవడానికి, గుడ్డల్ని కంటి నిండా నిద్ర తీస్తారా, కడుపు నిండా తిండి తింటారా, వాళ్ళు ఎట్లున్నారు, ఈ సమాజంతో పాటు వాళ్ళు ఎదిగిందని ఎప్పుడైనా పోయినామా మనం? పోయినామా? ఎందుకు మరి ఎందుకు మాట్లాడు అంటున్నా. ఇదే మనం ఏతులు కొట్టి, బాతాలు కొట్టి, మీసాలు తిప్పి, తొడలు కొట్టి మాట్లాడినాం. ట్యాంక్ బండి మీద విగ్రహాలు మొత్తం కూలగొట్టి పారేస్తాం, ఇక్కడ మొత్తం సామాజికంగా మన కోసం పనిచేసిన పెడితే అన్నాం, పెడదామని చెప్పినాం. ఇప్పుడు కూడా ట్యాంక్ బండి మీద అంజన్నది విగ్రహం పెడదామంటే ఎవడు ముందుకు వచ్చిన లేడు. అంజన్న చచ్చిపోతే ఆయన ఇంటికి పోయిన నాదులు లేడు. ఆయన పాటని ఇప్పటికీ చెప్పుకుంటాం మనం. ఏం చేసింది సమాజం అంజన్న కుటుంబానికి? మీరు ఒక కళాకారునిగా, రచయితగా, అంటే మీరు ఒక రాజకీయ కోణంలోనే ఆలోచిస్తారు. కానీ మీరు అంటే సామాజిక ప్రజల కోసం మీరు పాట పాడి రాసినప్పుడు మీరు ఒక ఓన్ చేసుకొని మా కోసం పాట పాడుతున్నారు, మా కోసం వీళ్ళు త్యాగాలు చేస్తున్నారని వాళ్ళు గుర్తిస్తారు. కాబట్టి మీకు ఇంత విలువ. మీరు రాజకీయ కోణంలోనే ఎందుకు ఆలోచిస్తారు అని లెక్క. ఇప్పుడు నేను రాజకీయం చెప్పిన ఇప్పటిదాకా మీకు. అంటే మీరు చెప్పేది ఒకటే, ఒక వైపు. నేను అంటున్నది, నువ్వు ప్రజలంతా ప్రేమిస్తే వాళ్ళ అనంతరం కూడా వాళ్ళ కుటుంబాన్ని మనం అట్లనే ఆదరించాలి. ఆదరించుతున్నాం అంటున్నా. ఆదరించడం లేదు అది. మరి ఆదరించడం లేనప్పుడు ఇప్పుడు సోమన్న చేస్తున్నది కరెక్టే అంటున్నా నేను. సోమన్న కూడా స్థిరపడాలి, సోమన్న కూడా బతకాలి. ఎట్ ద సేమ్ టైం సోమన్న సమాజం గురించి, సమాజంలో జరుగుతున్న అన్యాయం గురించి ఒక రాజకీయ వేదికలో పనిచేస్తున్నప్పటికీ ఖచ్చితంగా రాయాలి, ఖచ్చితంగా స్పందించాలి. అది నీ బాధ్యత అని గల్లబట్టి అడగండి. కానీ నువ్వు రాజకీయం చేయొద్దు, పార్టీలు మారదు, అదంతా నాన్ సెన్స్ అండి. ఇప్పుడు మిట్టపల్లి సురేందర్ గారి నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు ఏంటి అసలు? నా రాజకీయ భవిష్యత్తు గురించి నేను చెప్తానే. అది నా రాజకీయ భవిష్యత్తు అనేది ఉంటే నేను దాన్ని తప్పకుండా పాటిస్తా. మీరు ఉద్యమంలో పనిచేసారు, మంత్రులు, ఎమ్మెల్యేలు నువ్వే చెప్తున్నావు. మిట్టపల్లి సురేందర్కి ఎందుకు అవకాశం రాలేదు? ఎందుకు అవకాశం ఇవ్వలే? ఇదే ఉద్యమ పార్టీ. నేను అడగలేదే, ఇంతవరకు అడగలేదు. ఇప్పుడు అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ మీదనో, కేసీఆర్ గారి మీదనో, రామన్న మీదనో, కవిత హరీషన్న మీదనో ఎవరి మీద నిందేయడానికి ఛాన్స్ లేదు. అడగకుండానే హుజరాబాద్ ఇంతకుముందు ఎమ్మెల్యేగా పేరు పరిశీలన, వరంగల్ 2015లో ఎంపీగా కూడా పేరు పరిశీలన చూడు, ఎట్లా వచ్చింది అది? ఇప్పుడు వరంగల్ ఎంపీగా నా పేరు పరిశీలనకు రావడం అనేది మా వరంగల్లో ఉన్న వాళ్ళంతా నిర్ణయం తీసుకొని దాన్ని పార్టీ దృష్టికి తీసుకుపోయారు. పార్టీ కూడా ఆలోచించింది. ఓకేనా? నేను వెళ్ళి అడగలే, ప్రామిస్ అడగలే. దాని తర్వాత హుజరాబాద్ ఎన్నికలో అక్కడ చాలా పని ఉన్నది. ఆ పనిలో చాలామందితో మాట్లాడాల్సిన వాళ్ళు కావాలి. ఒక్కొక్కరికి దగ్గర సన్నిహితులు మన పార్టీ నుంచి ఎవరున్నారంటే మనకు అనుకూలంగా ఉన్నవాడు అక్కడ బాగా పనిచేసాడు కదా, చేసినాం. కీలకంగా వివరించారు. హరీష్ అన్న సమక్షంలో అక్కడ చాలా పెద్ద ఆపరేషన్ చేసిన, పెద్దదంటే చాలా పెద్ద ఆపరేషన్ చేసినాం. పార్టీలో ఉన్న నేను రాజకీయంగా ఏ రోజు పదవులు అడగలేదు, ఏ రోజు పనులు అడగలేదు, ఏ రోజు ఒక రికమెండేషన్ కోసం పోలేదు, ఎప్పుడు ఒక పని నేను అడిగి తీసుకోలేదు ఎవరి దగ్గర. అంటున్నానే, నేను మా పార్టీలో ఎవరి దగ్గరికి పోలే. మీరు ఎవరి దగ్గరైనా కనుక్కోండి, నా గురించి ఏమైనా చెక్ చేయండి. నేను పాట రాస్తే నాకు వచ్చిన ఆదాయం, సమాజం నన్ను ఆదరించిన గ్లామర్ మీదనే బతికిన తప్ప నేను పొలిటికల్గా బేస్ చేసుకొని ఒక్క పని కూడా చేసుకోలే. కానీ నేను పార్టీలో 100% ఉన్నా. ఈరోజు ప్రభుత్వం లేదు అయినా కూడా నేను ధైర్యంగానే చెప్తున్నా, గుర్తుపెట్టుకోవే. నేను పార్టీలో ఉన్నా, పార్టీలో పనిచేసినా, నేను ఏ రోజు రాజకీయంగా పదవులు అడగలేదు. ఇప్పుడు డెఫినెట్గా అడుగుతా. ఇప్పటి నుంచి ఖచ్చితంగా రాజకీయం చేస్తా. వినండి, చేస్తా, రాజకీయం చేస్తా, తప్పకుండా. పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మిట్టపల్లి సురేందర్ గారు. మేము హక్కుదారులం కాదని ఇస్తారట మిట్టపల్లి సురేందర్కి? ఇప్పుడు ఇస్తారట అంటే నేను అడగకపోతే సార్కి ఎట్లా తెలుస్తుంది, అధిష్టానానికి ఎట్లా తెలుస్తుంది, ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? నేను ఇంతకాలం ఏం అడగలే. ఇప్పటి నుంచి డెఫినెట్గా అడుగుతాం, పక్కా ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకు మాకు హక్కు లేదా? మాకు పార్టీలో మేము పార్టీ కోసం పనిచేయలేదా? పెద్దపల్లిలో పోటీ చేయడానికి ఏం అర్హత ఉంది అసలు మీకు? అసలు అక్కడ ఏం ఓట్ బ్యాంక్ ఉంది? ఏం అర్హత? మొత్తం కోల్ బెల్ట్ ఏరియా, దానికి మీ ఏం సంబంధం అసలు? నేను నా సొంత ఊరు ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్యాల మండలం వెలంపల్లి నా సొంత ఊరు. ఇప్పుడు భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలంపల్లి నా సొంత ఊరు. ఓకేనానే? ఊరు ఒకటే కానీ జిల్లా మారింది, మండలం మారింది. మా నాన్న సింగరేణి ఉద్యోగిగా బెల్లంపల్లి శాంతిగనిలో పనిచేసిండు, మందమరిలో పనిచేసిండు. మందమరిలో మా నాయనమ్మ వాళ్ళు ఉంటారు. బెల్లంపల్లిలో మిట్టపల్లి మా కుటుంబాలు సింగరేణి కార్మికులు, మా 100 కుటుంబాలు ఉంటాయి. బెల్లంపల్లిలో 100 కుటుంబాలు ఉంటాయి మా మిట్టపల్లిలో. మా కుటుంబీకులు అంతా ఉంటారు అక్కడ. మా కుటుంబ నేపథ్యం అనేది మొదలైందే ఓదెల పక్కన అన్సాన్పల్లి అన్న ఊరు ఉంటుంది మాది. అక్కడ మొత్తం మిట్టపల్లిలో ఉంటారు మా వాళ్ళే, మొత్తం మా వంశీయులే ఉంటారు. పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ నుంచే మా కాందన్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేందా బాబు? ఇక్కడ నుంచి మొదలు పెడితే
తిరియాని మండల్ దాకా ఉంటుంది మా ఊరు, మా మా బంధుత్వం, మా రిలేషన్స్ మొత్తం. మా నాన్న అక్కడ జాబ్ చేసినప్పుడు అదే బెల్లంపల్లిలో మా ఊరు నుంచి కుర్రె ఓదయ్య గారని మా తాత, మిట్టపల్లి మదనయ్య అని గోదావరికంలో రామగుండంలో మా సొంత బాబాయ్, ఇప్పుడు అక్కడ మా అన్నలు కూడా ఉంటారు, ఆయన పేరు కూడా మిట్టపల్లి సురేందర్. మా తమ్ముడు ఉంటాడు దేవేందర్ అని, రాజు అని మా తమ్ముడు ఉంటాడు. మా ఊరు నుంచి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి గోదావరికంలో అంటే ఇన్ని కుటుంబాలు ఉన్నాయి. గోదావరికంలోనే సగం కుటుంబాలు మావి ఉంటాయి. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళ సొంత అమ్మమ్మల ఊరు పెద్దపల్లి పక్కన చిన్న కల్వల. మా అత్తగారు సెటిల్ అయింది మంచిర్యాల శ్రీరాంపూర్. నన్ను మా పెద్దనాన్న గడ్డం రాజమల్లు గారు అప్పుడు 85 పీరియడ్లో మిస్టర్ ఏపీ కొట్టిన బాక్సర్ నన్ను తీసుకుపోయి అక్కడ అభినవ విద్యాసాధన అని మంచిర్యాలలో నన్ను చదివించుకున్నాను. మా పెద్దనాన్న నన్ను సాదుకున్నాడు అక్కడ. అట్లా నాకు ఇంత ఉన్నప్పటి నుంచి వెళ్ళి సింగరేణితో అనుబంధం ఉంది. మందవరిలో మా బంధువులు, మా మిట్టపిల్లలు ఉంటారు, మా బంధువులు ఉంటారు, మా కుటుంబాలండి. మా ఊర్లు, మా మండలానికి సంబంధించిన 52 గ్రామ పంచాయతీలు మాయి, 32 గ్రామ పంచాయతీలు, 52 గ్రామాలు. దాంట్లో 50 గ్రామాల నుంచి 32 గ్రామ పంచాయతీల నుంచి పీపుల్ ఉంటారు అక్కడ. నువ్వు ఎక్కడికి పోయినా ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఉంటారు, సింగరేణి డిపార్ట్మెంట్లో ఉంటారు, కార్మిక లేబర్లో ఉంటారు, ఉద్యోగ టీచర్స్ చేసేటోళ్ళు ఉంటారు, ప్రైవేట్ కాలేజీలు పెట్టిన వాళ్ళు ఉంటారు, లెక్చరర్లు మా బావాలు చాలామంది ఉన్నారు అక్కడ. మా బంధువులంతా నాకు మా ఇంటి నుంచి బయలుదేరితే వయా ఓడేడు వాగు మీదికి అట్లా మేము ఎంటర్ అయ్యి వస్తే బెల్లంపల్లి అవతల దాకా ఉన్నారు మా వాళ్ళు. సింగరేణి లక్షపేట దాకా ఉన్నారు. సింగరేణి నా జీవితం. మా అమ్మ, మా నాన్న, మా నాయనమ్మ, మా తాత, మా అమ్మమ్మ, తాత, నా తోడబుట్టిన అన్నదమ్ముల అక్కయ్యలన్నిట్లో నాకు సింగరేణి కూడా అట్లా కుటుంబం. సింగరేణిలో అతిపెద్ద మైన్ యాక్సిడెంట్ జరుగుతుంది, వాటర్ యాక్సిడెంట్. 7B బాయిల గోదావరికంలో పెద్ద మైన్ యాక్సిడెంట్ జరుగుతుంది. అప్పుడు మా బాబాయ్ బతికుంటాడు, ఇందా చెప్పినా కదా మిట్టపల్లి మదనయ్య అని. మా బాబాయ్ ఉంటాడు, ఆయన బ్రతికున్నప్పుడు నేను అప్పుడే పాటలు రాస్తానా. నన్ను మళ్ళీ ఈ నుంచి రిటర్న్ అటు తీసుకుపోయి మా ఊర్లో ఉంటే తీసుకపోతే, అరే నువ్వు ఈ బావి చూడాలంటే మా అన్న పేరు కూడా సురేందరే, ఆయన నన్ను ఎంబడి పెట్టుకొని తీసుకుపోయి బావిలో మైన్ దగ్గర తీసుకుపోయి అంతా చూపెట్టిస్తే నేను అంతా చూసిన రోజు ఆ బావి దగ్గర స్తూపం కడతారు. ఆ స్తూపానికి ఎర్ర రంగులేసి శిలాపలకం తెచ్చిపెట్టిరు. ఆ శిలాపలకం మీద చనిపోయిన 17 మంది కార్మికులు అనుకుంటా బాపు, 17 మంది కార్మికులై ఫోటో పేర్లు శిలాపలకం మీద కీర్తిశేషులు అని పేరు, వాళ్ళ హోదా, పనిలో వాళ్ళ హోదా, కార్మికునిగా వాళ్ళ హోదాను అవి రాసి పెడతారు. నన్ను మావాడు మా బాబాయ్ వాళ్ళ ఇంటెనికనే ఆ బాయి, యాక్సిడెంట్ అయిన బాయి తీసుకుపోయి మా అన్నది అంతా చూపెట్టట్లో తీసుకొని పోతా ఉంటే ఆ స్తూపం కడతాను, స్తూపం కాడికి కూడా పోదామంటే తీసుకుపోయినాను. మావనికి కూడా ఇంత పెద్ద ఈ సంఘటన ఇంత గుర్తుండేది. ఆ స్తూపం దగ్గరికి తల్లిదండ్రులు అందరు వచ్చారు, తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అందరు పాపం వచ్చిరానికి కడతంటే చూడటానికి వచ్చారు. దాంట్లో ఒక మనవడు వాళ్ళ నాయనమ్మ పోయి స్తూపాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే, తల్లి పోయి స్తూపాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే, వాళ్ళిద్దరికీ ఆ స్తూపం మీద వాళ్ళ నాన్న పేరు ఎక్కడున్నదో వాళ్ళ అమ్మకును వాళ్ళ నాయనమ్మ చూపెట్టాడు. ఆ పేరును ముద్దాడి ఆ తల్లి ఏడుస్తుంది, ఆమె ఏడుస్తూ ఉంటే ఇట్లా సైడ్ కొరిగి ఏడిస్తే ఈ కడుపు ఇట్లా లోపలికి గుంజుకపోతూ ఉంటుంది. ఆమె దుఃఖం బిగబట్టి ఏడుస్తూ ఉంటే, అరే నా రోమాంచితం అయిపోయిన బాడీ నాకు ఘోరంగా ఏడ్చినాడు ఆ రోజు ఆమె దుఃఖాన్ని చూసి. ఆ రోజు పాట రాసిన, ఆ స్తూపం మీదనే పాట రాసిన. స్తూపాలు పుట్టినాయమ్మో సింగరేణి గుండెల్లో ఈనాడు, నెత్తుట్టి జెండాలు ఎగిరినాయమ్మో బొగ్గుబాయి తల మీద ఈనాడు, తెగిన తాళిబొట్లను పునాది రాళ్ళు చేసుకొని కన్నీటి చుక్కలన్నీ ఇటికలోనే వేర్చుకొని, స్తూపాలు పుట్టినాయమ్మో సింగరేణి గుండెల్లో ఈనాడు. కార్మిక పోరులోన నేలారాలినట్టి త్యాగాల వీరుల పొత్తి కడుపు మీద, బతుకు బాటలోన సెమ్మాసు సేతబట్టి అసువులు బాసిన మరులాశ మీద, జెండాలు ఎగిరినాయమ్మో కన్న తల్లి పేగుల్ని గట్టుకొని, ఎర్ర రంగుని పూసుకున్నాయమ్మో నుదుటన కుంకుమ గుంజుకొని, తెగిన తాలిబొట్లను పునాది రాళ్ళు చేసుకొని కన్నీటి చుక్కలన్నీ ఇటికలోనే వేర్చుకొని, స్తూపాలు పుట్టినాయమ్మో సింగరేణి గుండెల్లో ఈనాడు.
కుల్లిన శవాల వంటి చీము నెత్తురంతా సిమెంటుగా చేసి చెమట నీరు పోస్తే నెత్తిన లైటు తీరు సుత్తి కొడవలొచ్చి నడుముకు బెల్టోలే పాలారాయి వచ్చి ప్రాణాలు పోసుకున్నయమ్మో స్తూపాలు కనుమూసి నోళ్ళ తీరు పసి రూపాన్ని పోసుకున్నయమ్మో స్తూపాలు నెత్తూటి ముద్ద తీరు తెగిన తాళిబొట్లను పునాదిరాళ్ళు వేసుకొని కన్నీటి చుక్కలన్నీ ఇటుకలోలే వేర్చుకొని స్తూపాలు పుట్టినాయమ్మో. ఈ పాటని అక్కడ ఆ స్తూపాన్ని చూసి ఆ అమ్మ తలుసుకున్న విధానం చూసి కార్మికుడు ఎట్లుంటాడు, ఆయన తల మీద టోపీ ఉంటుంది, దాని మీద లైట్ ఉంటుంది, ఒక లాగు ఉంటుంది, నెక్కరేసుకుంటారు, ఉత్తదే బనీని వేసుకుంటారు, లోపల బట్టలు కూడా మేరేరు పాపం వాళ్ళు వేసుకొని ఈ నడుముకు ఒక బెల్ట్ పెట్టుకుంటారు. ఆ బెల్ట్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ బట్టి చచ్చిపోయిన కార్మికుడు ఎవరు అనేది గుర్తుపట్టారు. అంటే అంత ఫేసులు కూడా అంత ఖరాబ్ అయిపోయినాయి. ఆ సంఘటనలన్నీ గుర్తొచ్చి అందుకే ఈ పాటలో ప్రస్తావించినాము. కుల్లిన శవాల వంటి చీము నెత్తురంతా సిమెంటుగా చేసి చెమట నీరు వస్తే నెత్తిన లైటు తీరు సుత్తి కొడవలొచ్చి నడుముకు బెల్టోలే పాలరాయి వచ్చి ప్రాణాలు పోసుకున్నాయమ్మో స్తూపాలు కనుమూసి నోళ్ళ తిరువనాశనం. అంతటి లోతైన ఆత్మపూర్తి అనుబంధం ఉన్నది నాకు సింగరేణితో. నేనేం ఉట్టిగా గుడ్డిగా బ్లైండ్గా పోయి అడుగుదాం చేద్దాం అనేది కాదు. నాకు అక్కడ బతుకున్నది నాది, నేను అక్కడ బ్రతికిన. అదే జిల్లాలో గోదావరికని దాటితే ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాలలో జక్కుల రాజేశం అన్న ఉంటాడు. ఆయన నాకు మా గాయకుడు గర్జన్ అన్న నువ్వు నన్ను రేగుంట చంద్రశేఖర్ అని ఇప్పుడు సిపిఐ పార్టీ ఇన్ఛార్జ్ బెల్లంపల్లి మొన్న టికెట్ రావాల్సింది వస్తే పోటీ చేస్తాడు. చంద్రశేఖరు మాకు జక్కుల రాజేష్ అన్నను పరిచయం చేసింది. జక్కుల రాజేష్ అన్న ఒకరోజు నన్ను, తమ్మి నువ్వు కార్మికుల జీవితం మీద సింగరేణి బొగ్గుబాయి మీద ఇంకా డెప్త్ పాట రాయాలి తమ్మి, పాట సరిపోతలేదు, ఇంకా బలమైన పాట రాయాలని చెప్పి ఆయన కార్మికుల దినోత్సవం అప్పుడు ఒక కార్మికుని స్తూపం పెట్టించి ఆ స్తూపావిష్కరణకు ముందు నన్ను బావిలోకి తీసుకుపోయింది. మళ్ళీ మైండ్లో దించిండు తీసుకుపోయి. ఏ ఇయర్ బాపది? నాకు బిడ్డ పుట్టలేదన్న, 2005. 5లో ఓకే. 4లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, 5లో నన్ను అన్న దింపిండు, 6లో పాట రాసిన, 7లో ఈ పాటలు రిలీజ్ అయినాయి. అప్పుడు నేను ఆ మైండ్లో తీసుకుపోయి నన్ను లోపలి వర్కింగ్ ప్లేస్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి తీసుకుపోయిండు. అక్కడికి తీసుకుపోయి నేను చూడంగానే దాన్ని నేను చూడాలని అడిగితే నేను చూడంగానే నా ముందే లోపల బాంబులు గోడలు తవ్వి లోపల మైన్ తవ్వి మైన్కు బాంబులు పెట్టి దాని దగ్గర మట్టి పెట్టి మట్టితో సింగరేణి వైరెట్టి దాన్ని తీసుకొచ్చి ఒక దగ్గర అందరిని ఇట్లా ఒక కాషన్ ఇస్తారు. దాంట్లో చలో బాగో అంటే ఇట్లా పారిపోవాలి కాదు, వెళ్ళిపోయి ఎక్కడో అక్కడ గోడలు, ఇదొక సందు దీన్ని అందుకొని ఇంకో సందు, దీన్ని అందుకొని ఇంకో, దాని సీమ్స్ అంటారు వాళ్ళ లోపల. ఒక తొవ్వ ఉంటుంది బాపు. ఇప్పుడు మన ఊరిలో మనం కాలనీలకు ఎంటర్ అయితే ఒక తొవ్వ ఉంటుంది మెయిన్ రోడ్. ఆ మెయిన్ రోడ్ ఆడుకొని లెఫ్ట్ రైట్ గల్లీలు ఎట్లుంటాయో సేమ్ మైండ్లో కూడా లోపల వర్కింగ్ ప్లేస్లో ఎక్కడ దాకా మా దారి పోతుందో దారి పోయిన దగ్గర నుంచి 1 కిలోమీటర్ దారి కొడతారు. కొట్టి ఆ కిలోమీటర్ లోపల లెఫ్ట్ రైట్ సీములు తయారు చేస్తారు, మళ్ళీ గల్లీలు తయారు చేస్తారు. ఆ గల్లీలలో ఉన్నది మొత్తం బొగ్గు తీసుకుంటా దాంట్లో ఇసుకేసి నింపుకుంటూ వస్తూ ఉంటారు. ఈ మైన్ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది, దాంట్లోకి వాటర్ ఎట్లా వచ్చినాయి, అప్పుడు నేను అవగాహనతో మా అన్న మా బాబాయ్ దిప్పితే చూసి పాట రాసిన గోదావరి కల్లా. కానీ ఇక్కడ నాకు అది చూడాలనే కోరిక కలిగింది మైన్. అది తీసుకపోతే దాన్ని మొత్తం చూసినప్పుడు ఎంత ఘోరమైన జీవితం అంటే బాపు, అది నిజంగా సావుతోని ప్రతిరోజు పోరాటం చేస్తారు వాళ్ళు. ఇంకొక గ్రహాంతర వాసం చేసి వచ్చినట్టే ప్రతిరోజు. భూమి కడుపులోకి పోతే ఏం ఆధారం ఉండదే. కొంచెం దూరం పోయినాక సఫకేషన్ వల్ల నాకు ఊపిరాడలే. తీసుకుపోయి మైన్కు ఓపెన్ ప్లేస్ ఒకటి ఫ్యాన్ వచ్చే ప్లేస్ ఉంటే అక్కడ తీసుకుపోయి కొంచెం కూర్చొని పెట్టిరు, ఊపిరాడతలేదు నాకంటే. మళ్ళీ అక్కడి నుంచి లోపల తీసుకుపోతే వర్కింగ్ ప్లేస్కి పోయినాక డ్రాయర్ వేసుకుంటారు పాపం, నెక్కరు ఊడిపేస్తారు పాపం వాళ్ళకి చెమట భరించలేక. చెమట వర్షం పడితే జల్లు ఎట్లా పడుతూ ఉంటుందో భూమి మీద, అట్లా వాళ్ళు పని చేస్తూ ఉంటే వాళ్ళ శరీరంలోకి వెళ్ళి చెమట ధారాపాతంగా కారిపోతూ ఉంటుంది. అందుకే సింగరేణి కార్మికులను ఎవరినైనా చూడు పాపం హీట్ వల్ల వాళ్ళ పెదాలు పలిగిపోయి ఉంటాయి, వేడి పూతలు వచ్చింటాయి దీని మీద. వాళ్ళు మనుషులు ఎంత మంచి ఆకారం కలిగి ఉన్నా విపరీతమైన చెమట వస్తూ ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు 8 గంటల పని దాంట్లోనే చేయాలి కదా,
ఆ చీకట్లనే చేయాలి, గాలి ఆడని ప్లేస్లో చేయాలి, బతకడానికి ఊపిరొచ్చే ప్లేస్లో చేస్తారు. దాంట్లో అటు ఇటు గోడలకు గుట్కాలు అంటారు వాళ్ళు దాన్ని. ఆ గుట్కాలు అలా పెట్టి పట్టుకొని వచ్చి కేబుల్ తీసుకొని వచ్చి ఒక బాక్స్ పెట్టుకుని వస్తారు, తీసుకొని వచ్చి దూరంగా కూర్చొని గోడలకి ఇట్లా నక్కి నక్కి కూర్చోవాలి బాపు. ఈ గోడకి ఇట్లా ఒరిగి, ఇది గోడ, ఈ గోడకి ఇట్లా ఒరిగి ఇట్లా పట్టుకొని కూర్చోవాలి. ఇట్లా కూర్చుంటే నాకు గిటో ఒక గీత పడ్డది ఇక్కడ. నేను నాకు తెలియ ఒక గోడకి ఇట్లా పెట్టి కూర్చుంటే వాళ్ళు అక్కడ బాంబు ఇట్లా దాన్ని చుట్టి బాంబు పేల్చంగానే ఆ వర్కింగ్ ప్లేస్, బాంబు పేలే ప్లేస్కుని ఇక్కడికి ఓ 200 మీటర్లు 300 మీటర్ల 200 మీటర్ల దూరం ఉంటుంది, 100-200 మీటర్ల దూరం. ఆ దూరంలో ఈ మైన్ వాల్ ఏదైతే ఉంటుందో, సందుకు మధ్య ఉండే వాల్, అది ఒక 1/2 ఫీట్ అటు జరిగి ఇటు గుద్దుతుంది. అటు జరిగి ఇటు జరుగుతుంది. అది ఆ జరిగే క్రమం వదిలేవారు. నిన్న దానికి ఒరిగి ఉంటే నాకు ఇక్కడ దెబ్బ తాకింది. ఇక్కడ దెబ్బ తాకి బ్లడ్ వచ్చింది, ఇక్కడ నరం బయటకు వచ్చింది నాకు చిన్నది. అది చూసినాక పాట రాసిన బాబు. సింగరేణి పోరాట యోధులారా, గనిలో కనుమూసిన అన్నలారా, గనిలో కనుమూసిన అన్నలారా, మా సింగరేణి పోరాట యోధులారా, ఉల్లు పెట్టి మందు పెట్టి మట్టి ముద్దలదిమి పట్టి బజో బజో అంటే జాగ్రత్త జాగల్లా, అంత ఒక్క చోట గూడి నక్కి నక్కి దాగుండి ప్రాణమరి చేతబట్టి కాపాడుకున్నా జ్ఞాపకాలు యాదికొస్తే అన్నలారా, గుండె చెరువయ్యి గోసరిల్లె వచ్చిపోరా, సింగరేణి పోరాట యోధులారా, గనిలో కనుమూసిన అన్నలారా. సింగరేణి బావిలో వాళ్ళు తట్ట మోస్తారని తెలుసు నీకు, తట్టతోని బొగ్గు ఎత్తిపోతారని. అది ఎట్లా మోతారు తెలుసు, ఎక్కడ మోతారు తెలుసా? వాళ్ళ శరీరం మీద ఎడబెట్టి మోతారు తెలుసా నీకు? తల మీద కదా, తల మీద కాదు, తల మీద వాళ్ళకి ఇట్లా నిలబడి ఇట్లా కంఫర్ట్గా నిలబడే అంత ఉండదు. సైరన్ ఇస్తే సైకిల్ ఎక్కి బాయి చేరవచ్చేది, మస్టర్ వేసుకొని అంత పనిలోకి చేరేది, ఈపు మీద తట్టమూసి టబ్బు నిండా నింపేది, రక్తమంతా దారబోసి బొగ్గు పైకి పంపేది, నిన్న మాలో మెదిలిన అన్నలారా, నేడు నింగిలోన చుక్కలయ్యి వెలిగినారా, సింగరేణి పోరాట యోధులారా, గనిలో కనుమూసిన అన్నలారా. అట్లా వాళ్ళ జీవితం అంతా రాసినాం. బాయి మీద చెట్టు కింద బాధ చెప్పుకునేది, బాయిలోన కష్టమస్తే కలిసి మంచుకునేది. లైఫ్ స్టైల్ నేను చిన్నప్పటి నుంచి చూసిన కదా. మా పెద్దనాన్న ఇంట్లో ఉంటే, ఎంతమంది మీ ఫ్యామిలీలో సింగరేణి ఎంప్లాయీస్ ఉన్నారు బాబు? ఇప్పుడు ఉన్నట్లయితే మా అన్న ఒక్కడే ఉన్నాడు, ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు. కానీ మా ఊరు నుంచి ఉన్నారు. మా ఊరు నుంచి ఇంకోటి బాబు, ఇప్పుడు నిజంగా సురేందర్ బాగా ఉదయంలో పనిచేసిండు, మంచి పార్టీకి బాగా సేవ చేసి, మీకు పెద్దపల్లి టికెట్ ఎంపీగా ఇస్తే గెలిచి వస్తారా? 100% గెలుస్తాం, దాంట్లో తిరిగలేదు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ నుంచి V6 వివేక్ వాళ్ళ కొడుకు తనయుడు వంశీ 1000 కోట్ల అధిపతి, అంత 1000 కోట్ల అధిపతి మీద ఎట్లా గెలిచి వస్తామని చెప్పి మనం అనుకుంటున్నాం. అంటే ప్రజలు డబ్బులకు అమ్ముడుపోతారని చెప్తారా మీరు? నేను అట్లాంటి మీరు చెప్తున్నారు అదే. అంటే ప్రచారం అంటే డబ్బు ఇచ్చినోనికే ఓటేస్తారు ప్రజలు, లేనోనికి క్యారెక్టర్ ఉన్నోనికి, కష్టపడి పనిచేసినోనికి, సమాజం గురించి అంటారా మీరు అట్లా? ఇంతకుముందు మనం అనుకున్నట్టున్నాం కదా, డబ్బులు ప్రజలు ఇప్పటికీ డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తారు, ఒక చర్చ వచ్చింది. ఇప్పుడు జనం వేస్తారు, ఇప్పుడు తప్పకుండా వేస్తారు. ఇప్పుడు తప్పకుండా ఒక ధనవంతుణ్ణి ఒక పేదవాడిని ఖచ్చితంగా కంపేర్ చేస్తే గ్యారంటీ చేస్తారు. ఎందుకంటే కుటుంబ పాలన అని ఇతరులను మనమే అన్నాం, మనమే కుటుంబ పాలన చేస్తున్నాం కదా. అక్కడ ఆల్రెడీ 2 కాన్స్టిట్యున్సీలు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి, అన్నదమ్ములు. ఇప్పుడు 7 కాన్స్టిట్యున్సీలు కూడా వాళ్ళ కంట్రోల్లో తేవడాన్ని ప్రజలు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. పెద్ద సార్ ఇప్పుడు కలిసినాం సార్, నాకు నేను ఎంపీగా సార్ని అడగలే, అడగంది మళ్ళీ ఇప్పుడు ఎట్లా మళ్ళీ పరిస్థితి? అడుగుతానే, టైం దగ్గరికి వచ్చింది కదా, అడుగుతా. సార్ని కలవాలంటే అపాయింట్మెంట్ దొరకాలి, పోవాలి కదా. అపాయింట్మెంట్ దొరుకుతుంది మీకు కూడా, మీరు కూడా పెద్ద రచయిత, గాయకుడు. ఎవరైనా నేను ప్రేమపూర్వకంగా పోయి మాట్లాడడానికి ఎప్పుడైనా అవకాశం దొరుకుతుంది. కానీ ఒక టికెట్ కోసం, రాజకీయ అవకాశం కోసం పోవాలంటే దానికి ప్రొసీజర్ ఉంటుంది, అవన్నీ ఫాలో కావాల్సిందే, అందరినీ కలవాల్సిందే. నువ్వైనా నేనైనా ఎవరైనా పార్టీకో విధానం ఉంటుంది, దాని ప్రకారం పోవాల్సిందే అంతే.